క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో అరుణ గారు. లోకేష్ గారికి సిడ్నీకి సాదర స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి మీరు రావాలని. ఒక చిన్న విశేషం ఏంటంటే, మీ అత్తగారు నాకు కాలేజీలో జూనియర్ వసుంధర. సో తర్వాత మీ మామయ్య గారు సిడ్నీ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎలక్షన్ ముందు ఒక ప్రోమో చూశాను అనమాట. మంగళగిరి నియోజకవర్గంలో 31 పథకాలు తీసుకుని మీరు అంటే యూ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీ గ్రాస్ రూట్ లెవెల్ పర్సన్ని రీచ్ అయ్యారు. అంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి, ఎట్లా సాధ్యమైంది, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది నా ఒక్క సైడ్ చూస్తారు. అదేంటంటే, ఒక అన్న ఎన్టీఆర్ మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, బాలబాబు గారి అల్లుడుగా నన్ను చూశారు. కానీ ఇంకొక సైడ్ కూడా చూస్తే, ఐ హ్యావ్ ఆల్వేస్ చోజన్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. అంటే ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం. సో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడి నుంచి నువ్వు పోటీ చేస్తావు అని అడిగారు. అని బాబు గారు చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, నీకు ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడన్నా పోటీ చేస్తా నాకు ఈజీగా ఉంటుందంటే, ఐ సైడ్ ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఉంది సార్ అన్న. నీ అనవసరాన్ని తీసుకుంటున్నాడు. లేదు సార్, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. యూ మైట్ ఈవెన్ కాల్ ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ 2019. సో 1980 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ మంగళగిరి. నేను 2019లో పోటీ చేశా, 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు ఆ రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. అంటే ప్రజలకి దగ్గర అవ్వలేకపోయాను. నేనేంటో ప్రజలకు అర్థం లేదు, ప్రజల సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. దగ్గర అవ్వాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాం మొదలుపెట్టా. సో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం, అంటే అవుట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే నేర్పించారు తల్లి, మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా, అదేవిధంగా టైం పరంగా చాలామంది వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్నారు. అట్లా మంగళగిరిలో ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్. సపోర్ట్ చేసిన వ్యక్తిలో రవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, హౌ వి వర్క్. రవిప్రసాద్ గారు నేను ఒకరోజు కూర్చుని, చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ చేయాలి, ఎట్లా చేయాలి దానిపైన వీఆర్ వర్కింగ్. అప్పుడు రవిప్రసాద్ గారు అన్నారు, ఇస్ దట్ యువర్ ఎజెండా అన్నారు. ఎస్ అని. నాకు వదిలేయండి, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నారు. ఆయనే కష్టపడి వీవర్సాల ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసి, మగ్గాలను తెప్పించి, టెక్నాలజీ చేసి, టాటా వాళ్ళతో టైప్ చేసి, వి వర్క్ ఆన్ ద మోడల్. ఐఎమ్ నాట్ సెయింగ్ వీఆర్ పర్ఫెక్ట్ ఆర్ వీఆర్ యెట్ సక్సెస్ఫుల్, యూఆర్ స్టిల్ 50% త్రూ. ఐ థింక్ రవి గారు విల్ అగ్రీ. బట్ చూడండి, ఒక మంచి ఆలోచనతోనే వెళ్ళాను, రవిప్రసాద్ గారు సపోర్ట్ చేశారు. ఇట్లా ఎవ్రీ ప్రాజెక్ట్ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్. అదేవిధంగా మంగళగిరి ప్రజలు చూశారు, అరే ప్రతిపక్షంలోనే లోకేష్ ఇంత కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారని వాళ్ళు కూడా ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 నియోజకవర్గ మెజారిటీతో, అంటే 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ టు వర్క్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. అండ్ మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో ఏం చేసినా జయం అందే. థ్యాంక్ యూ మా. జై హింద్. యాక్చువల్లీ మనకి ఇంకా క్వశ్చన్స్కి టైం లేదు, మనం చాలా టైం పూర్గా ఉన్నాం ఈ టైంలో. వీఆర్ గోయింగ్ టు టేక్ 2 more questions అండ్ వీఆర్ గోయింగ్ టు క్యాప్ ఇట్ దేర్. 2 more questions. మహేష్, మీ దగ్గరకు వస్తాను. మహేష్ ఘంటసాల గారు. నమస్కారం అండి, నేను మహేష్ ఘంటసాల. లాస్ట్ 30 years బట్టి ఇక్కడే ఉంటున్నాను. నాది పాయిక్రోపేట కాన్స్టిట్యున్సీ. ఒక చిన్న కోరిక అండి, మా అందరి తరపున మేము చాలా సంవత్సరాల బట్టి వెయిట్ చేస్తున్నాము. విజయవాడ ఎయిర్పోర్ట్ ఎప్పటికవుతుందండి, మేము ఎప్పుడు విజయవాడలో ల్యాండ్ అవ్వగలము? చాలా చిన్న కోరిక. మీరు ఈ డిసెంబర్లో మేము అక్కడికి వద్దాం, డైరెక్ట్గా ఫ్లైట్ వస్తుంది అనుకున్నాము, కానీ జరిగేది లేదు. కనీసం నెక్స్ట్ డిసెంబర్కైనా కూడా మాకు ఈ చిన్న కోరిక తీరుస్తారని. ఐ మీన్, గన్నవరం ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. వీఆర్ హోపింగ్ టు కంప్లీట్ ఇట్ బై నెక్స్ట్ ఇయర్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే, నవంబర్ నుంచి సింగపూర్ నుంచి వారానికి 3 రోజులు డైరెక్ట్ ఫ్లైట్ ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు.
So last time Singapore వెళ్ళినప్పుడు they requested. Now we got Indigo to come flying. So you'll be better connected. So ఇప్పుడు మీరు సిడ్నీ నుంచి రావాలంటే you go to Singapore and you can just come to Gannavaram. That is, we are on record. That is a controversial decision. సో రాముకి ఎప్పుడు నాకు రాముకి యుద్ధం జరుగుతుంది. బట్ దట్ ఈస్ అ కాన్వర్జేషన్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ అట్ అ బైలాటరల్ లెవెల్, సీట్స్ షేరింగ్ అనేది. సో వీఆర్ అట్లీస్ట్ హోపింగ్ దట్ ఎయిర్ ఇండియాకి ఫ్లైట్స్ డెలివరీలు అయిన తర్వాత ఆటోమేటిక్లీ దే విల్ బి ఏబుల్ టు కనెక్ట్ నాన్ స్టాప్. దట్ ఈస్ ద వన్ హోప్. సెకండ్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా నెక్స్ట్ ఇయర్ పూర్తవుతుంది. వన్స్ భోగాపురం ఇస్ డన్, విల్ బి ఏబుల్ టు కనెక్ట్ ఉత్తరాంధ్ర రియలీ వెల్ టు రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్. సో విల్ బి ఏబుల్ టు గెట్ లాట్ మోర్ నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్స్. థ్యాంక్ యూ. Thank you. Next question is from Livingston Chettipalli garu. Then one on one. Sir, I want to share just one or two things before I ask you a question. Probably I am the only one civil services officer who worked under CBN Garu. I was in Rangareddy district as a district official. Soon after we lost the election, I became the victim and I was posted to Bihar to manage rural development project. That made me to resign and come to Australia. No regrets. The second thing what I have to share is that when I contested the federal elections, I lost it with few thousands. But it is only the Telugu Desam party members over here who outrightly supported because they wanted a voice of Telugu to be here, and I got elected as an independent councillor. So this is the strength, and I want to thank you from the bottom of my heart, especially Shyam Kodari garu. He never gave up. He took leave and he was with me. Now I'm not going to have a question, sir, but my recommendation is that 2023 I came to India with a delegation headed by our Peter Dutton, opposition leader at that time. So we sat with Niti Aayog and we worked out close to $100 million of investment we were able to do in India. Now there is a possibility for Andhra. My suggestion would be Gift City, Gujarat investment and trade. So you can bring in any dollar currency and you can still trade in Andhra. If that happens in Andhra, definitely I'm there to support and bring investments. Thank you. No, I mean, with all fairness, Gift City is a model that India as a nation is now experimenting in Gujarat. And I'm pretty certain that it will be successful. But I think it is very unfair to say we'll do more of the same model. Rather than that, I believe that Andhra Pradesh has its own unique competitive advantage. So if you look at it, Andhrites are very enterprising. As a state, we have one of the second longest coastline. We want to do a minor port, medium, major port every 50 kilometers across the coastline. Compressed biogas is another big opportunity. Defense, drones, medical devices manufacturing, pharma, IT, GCC, quantum, now data, cement manufacturing, electronics manufacturing, solar panel manufacturing, air conditioning. So if you look at it, Andhra Pradesh has now become a very diversified state. So we, unlike earlier where now Telangana is very services centric, we as a state believe that we need to have diversified economy, which is balance between agriculture, services and manufacturing. Then only we can really thrive in the long run. And that is the agenda with which we're working. So we as a state offer ourselves to unique opportunities. That's how we are able to close a lot of projects. And definitely as a political party and as a leader, Mr. Naidu has a track record of positively influencing policies in the interest of the country. In the past, it was privatization of airports, deregulation of telecommunication, the entire digital payment network, the report surrounding that, and now with the entire data embassy and data city policy. So we have always positively influenced policy in the interest, of course, of the nation. And then Andhra naturally has the first mover advantage. And there's nothing wrong in it, in my opinion. So across sectors now we're doing it. And Andhra opens itself for that. So rather than looking at a model that, is being tried out in another state and saying that we need one more of that, I believe Andhra has its own models and we should now open ourselves for greater opportunities. So we have a format called Economic Development Board. It is run by a very young IAS officer.
He has the entire leadership. So he's the only IAS officer, and then the entire team of professionals from the industry who are used to promoting the state and attracting investments into the state. And that's how we've been able to close all these large marquee projects. So single largest FDI investment ever in Indian history, $15 billion, Andhra Pradesh. India's largest steel plant, Andhra Pradesh. So like this, we are creating all marquee projects coming in. And we have done it in the past. Single largest FDI investment in automotive, Kia, is in Andhra Pradesh. So we are known to create history and then again rewrite it. That's been the trademark of this particular leader, Mr. Naidu. So come, invest. EDB will be the single point of contact. I'll have AP and RT share the contact details, and we'll work with you on a very systematic manner so that we don't waste your time, and whatever time you've invested in Andhra Pradesh results in meaningful outcomes. Yeah? Thank you very much, and Jai Hind.